ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 11న టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తిరుమల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై అధికారులతో చర్చించనున్నారు. టీటీడీ అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్, థ్యాంక్ యూ శ్వేత. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు, జేఈఓ వెంకటరత్నం నాయుడులతో కూడా చౌదరులతో కూడా పూర్తిగా కూడా సమీక్షను నిర్వహించనున్నారు. ఈ సమీక్ష ఈ నెల 11వ తేదీన జరుగుతున్నట్లు ఇప్పటికే కూడా మనకు తెలిసింది. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాల మీద కూడా పూర్తిగా ఈ యొక్క సమీక్ష ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే జనవరి 8వ తేదీ జరిగినటువంటి తిరుపతిలో ఉన్నటువంటి తొక్కిసలాట వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి ఘటన, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క సమీక్ష నిర్వహించేటువంటి సందర్భం అయితే కనపడుతుంది. అటు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే ఈ యొక్క ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటిది టీటీడీలో జరిగినటువంటి ఈ యొక్క సందర్భం ఉందో, అటు తర్వాత జరిగినటువంటి ఫెస్టివల్స్ కావచ్చు, ఆ తర్వాత భక్తులకు టీటీడీ ఇచ్చినటువంటి మెరుగైన వసతి సదుపాయాలు కావచ్చు, దర్శనానికి సంబంధించి లడ్డూ ప్రసాదాల గురించి పూర్తిగా ఈ యొక్క రంగం సిద్ధమైనటువంటి ప్రక్షాళన దిశగా వస్తున్నటువంటి రంగం సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో తిరుమలలో తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఆ మధ్యకాలంలో 1,100కు సంబంధించినటువంటి కోట్లతో ఏర్పాటు చేసినటువంటి భవన సముదాయాలు పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి నిధుల మీద ఈ యొక్క సమీక్ష నిర్వహించేటువంటి సిచ్యువేషన్ అయితే తెలుస్తుంది. అదేవిధంగా అనధికారికంగా తిరుమలలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దుకాణాలు ఏవైతే ఉన్నాయో, తట్టలు, వీటన్నిటి మీద కూడా ఈ యొక్క సమీక్ష నిర్వహించడానికి ఆస్కారం ఉందనేటట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క దేవాదాయ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో 1983 యాక్ట్ ప్రకారం టీటీడీలో కొంతమంది అన్ని మతస్థులు అప్పుడు జాయిన్ అయ్యారు. మేము యొక్క హిందూ సాంప్రదాయానికి కట్టుబడి తమ ఉద్యోగం నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అయితే అలా కాకుండా అన్యమత ప్రచారాన్ని చేస్తూ ఉన్నారనేటువంటి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే ఉందో ఫస్ట్ ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంది మొట్టమొదటి బోర్డు సమావేశంలో. ఆ సమావేశంలో కూడా చాలా క్లియర్ కట్గా కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే అన్ని మతస్థులు ఉంటారో వాళ్ళని పూర్తిగా కూడా గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం తరపున ఉద్యోగాలు ఇవ్వటమా లేకుంటే పూర్తిగా వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ పూర్తిగా ఇస్తామా అనేటువంటి కోణంలో కూడా ఒక దర్యాప్తు అయితే టీటీడీ చేసింది. ఇప్పటికీ కూడా దాదాపు 18 మందిని అన్యమతస్థులను కూడా ఇప్పటికీ గుర్తించినట్టు కూడా మనకైతే సమాచారం ఉంది. అయితే మొత్తం మీద ఈ యొక్క 11వ తేదీ జరుగుతున్నటువంటి యొక్క సమీక్ష ఏదైతే ఉందో, గతంలో టీటీడీలో జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు, ప్రస్తుతం తిరుమలకు వస్తున్నటువంటి భక్తులు, సామాన్య భక్తులు కావచ్చు, అదేవిధంగా వివిఐపీలకు ఇస్తున్నటువంటి ఈ యొక్క సేవలు ఏదైతే ఉన్నాయో ప్రతిష్టాత్మకంగా వారన్నిటికీ పూర్తి స్థాయిలో అనుకూలంగా అందించే విధంగా కూడా టీటీడీ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. శ్వేత. రైట్ రామ్, థ్యాంక్ యూ.